ఏపీలో అసెంబ్లీ మీటింగ్లు వచ్చినాయి. తెలంగాణలో అసెంబ్లీలో ఇప్పుడిప్పుడే గరంగరం ముచ్చట్లు చాలైనాయి. పైసల మంత్రి చెప్పిన పద్దు లెక్కల మీద లీడర్లంతా కూర్చొని మాట ముచ్చట్లు చేసిర్రు. లెక్క బరాబర్ ఉన్నది అని సర్కారోళ్ళు అంటుంటే లెక్క అసలు సరిపోదు అని అంటుర్రు ఎగస్ పార్టీ వాళ్ళు. అన్నేమో గాని తెలంగాణ అసెంబ్లీ మీటింగ్లకు ఈసారి లీడర్లే కాదు బడి పొల్లగాళ్ళు కూడా పోయిర్రు. గదేంది అని అనుకుంటుర్రా? నిరసుడుర్రి. ఓ దిక్కు లోపట పద్దు లెక్కల మీద సర్కారోళ్లకు ఎగస్ పార్టీలకు నడుమ ఊడుకుడుకు ముచ్చట్లు నడుస్తున్న యాలల్లా ఇగో బడి పొల్లగాండ్లంతా అసెంబ్లీ బాట పట్టిండ్రు. రైలు బండి లెక్క లైన్ కట్టి లోపలికి పోయిండ్రు. మన లీడర్ సాబుల ముచ్చట్లు ఎట్లెట్లున్నాయి ఏం కథ అనేది దగ్గరికి ఎంచి చూసిండ్రాట. ఎప్పుడు టీవీలలోనే చూస్తుంటారు. అసోంటిది గిట్లా అసెంబ్లీకి పోయి లీడర్లందరినీ ఒక్క జాగాలో చూసుడు, అసెంబ్లీ మీటింగులు ఎట్టెట్ట నడుస్తాయో చూసుడు, అదంతా చూసి మస్తు సంబరపడ్డరు పొలగాన్లు. లోపల మాకు ఎంతో బడ్జెట్ గురించి చాలా నేర్చుకున్నాము. ముఖ్యంగా హరీష్ రావు గారు ఇంకా కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు మాట్లాడిన మాటలు మాకెంతో స్ఫూర్తికరంగా అనిపించాయి. ఇంకా తెలంగాణ డెవలప్మెంట్ గురించి మేము ఎంతో ఆశగా తెలుసుకున్నాము. ఆహా, చిన్నోడు లీడర్ల ముచ్చట్లను గట్టిగానే చెవికెక్కించుకున్నట్టున్నాడు. సరే కాదు అట్లుండని కానీ పైసల మంత్రి బట్టిసారి చెప్పిన పద్దు లెక్కల మీద అసెంబ్లీలో పొట్టు పంచాది నడిచింది. చెయ్యి పార్టీ వాళ్లకు కారు పార్టీ వాళ్లకు నడుమ ముచ్చట్లు పాటాకుల తీరుగానే పాట బేలినాయి. ఏనుముల వారి పాలనలో మరి ఎన్ని భూములు కథం పట్టిస్తారో తెలియదు అధ్యక్ష. గచ్చి బౌలీలో 400 ఎకరాలను వేలం చేయడం ద్వారా 30,000 కోట్లు రాబట్టాలని నిర్ణయించారు. నాడేమో ప్రభుత్వ భూములు పెద్దలిచ్చిన ఆస్తని, జాతి సంపదని, చచ్చిపోతే బొందబెట్టడానికి జాగుండదని రేవంత్ రెడ్డి గారు చాలా గొప్పగా సుభాషితాలు చెప్పారు. ఇవాళనేమో అధికారంలో రాగానే బరాబర్ భూములు అమ్ముతామంటున్నారు. అమ్మకానికి నోటిఫికేషన్లు ఇవ్వడం షురు అయిపోయింది. మాజీ మంత్రి ముచ్చట్ల మీద చెయ్యి పార్టీ మంత్రులు కూడా గట్టిగానే గరమైనరు. రోడ్ల గురించి తీసేటాలకు మంత్రి కోమటిరెడ్డి సారు లేచి మంచిగానే ఆరుచుకున్నాడు. మన తెలంగాణ సభ్య సమాజం తలదించుకునే విధంగా ఔటర్ రింగ్ రోడ్డుని కమిషన్ కక్కుర్తి పడి 7,300 కోట్లకు రోడ్డు నమ్మిన ధర చరిత్ర ఈయన సార్ వీళ్ళది. రోడ్డు విలువ 1,00,000 కోట్ల పైన ఉంటుంది అధ్యక్ష. రోడ్డు నమ్ముకుంటారు అధ్యక్ష. ఎవరైనా ఈయన భూముల అమ్మకాల గురించి మాట్లాడుతున్నాడు. గిట్లా నిప్పులో ఉప్పేసినట్టే నడుస్తున్నాయి అసెంబ్లీ ముచ్చట్లు. నడమ పువ్వు పార్టీ వాళ్ళు కూడా సర్కారోళ్ళ మీద బాణాలేసిండ్రు. సర్కారోళ్ళు అప్పుల లెక్కలు ఎక్కువ చెప్తాన్రని, పద్దు లెక్కలు పనికొచ్చేటట్టు లేవని గట్టిగానే సాపించిండ్రు. అటు మంత్రులు కూడా ప్రతిపక్షం లీడర్ల మీద మరలబడ్డట్టే మాట్లాడిండ్రు. చూస్తుంటే రేపు అగ్గి ఇంగింత రాజుకునేటట్టే ఉన్నది అనుకుంటారా అంతా. మరిగా చూడాలి ఏమవుతుందో.